2 years నుంచి పిసుకుతున్నా ఇంకా 100కి అవ్వలేదా? నువ్వు నెలకు ఒక వీడియో పెడితే ఏమవుతారు చెప్పు? మంచి కాంటెంట్ దొరకట్లేదురా. ఇప్పుడు నేను చూపించే కాంటెంట్ తో దెబ్బకి 100కి అయిపోతారులే. 90కే అన్న చాలే కానీ ఎందుకే ఏం రోత పడుకోవచ్చు? చెప్తే ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయ్యి ఏమైంది? టిక్ టాక్ లో ఉన్న స్క్రాప్ అంతా ఇన్స్టాలో తగలడ్డారు. అలా ఇన్స్టాలో తగలాడి జనాలకు రోత పుట్టిస్తున్న తరుణంలో వాళ్ళకి అవార్డ్స్ కూడా ఇచ్చారు. సినిమా వాళ్ళక కాదే ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్స్ అని ఇన్స్టాలో రోజు చేసే వాళ్ళకి ఇచ్చారు. ఇది ఎప్పుడు పెట్టారు? అది ఎప్పుడో 2022లోనే పెట్టారులే. మరి ఇన్ని ఇయర్స్ నాకెందుకు చెప్పలే? మొక్క ఎలాంటి లవడల అవార్డ్స్ ఇస్తారని చూసిందా మొన్న. ఇన్స్టాలో రోజు చేసే వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తారని నువ్వు చెప్పే వరకు తెలియదురా. చూసే వరకు నాకే తెలియదు నా గజ్జికాయ. ఇందుకే ఎవరెవరికి వచ్చాయంటో ఎవరికి వచ్చినా రాకపోయినా మన రోషన్ బాబుకి మన రోషన్ బాబుకి ఎస్ నువ్వు అనుకున్నదే చెప్పరా. చూడు మరీ చెప్తున్నా, ఎవరికి వచ్చినా రాకపోయినా మా రోషన్ బాబు మాత్రం రాకపోతే కూల్ రాకి. ఇప్పుడు మన ఫస్ట్ కేటగిరీ ఎవరో చూద్దాం. సో బెస్ట్ కంటెంట్ క్రియేటర్ కేటగిరీలో నామినీస్ ఇప్పుడు చూద్దాం. నామినీసా? 4 ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారా, వాళ్ళే ఎవరికి ఎక్కువ ఓట్స్ వచ్చే వాళ్ళకి అవార్డు ఇస్తారు. అది తెలుసులే, వీళ్ళకి ఓట్స్ కూడా వేశారు అంటుంటే కామెడీగా ఉంది సార్. రే మన రోషన్ బాబు రా, మన రోషన్ బాబేలే అవార్డు ఎవరికి వస్తే చూడు. చూడాలి ఏంలే, బెస్ట్ ఓట్ల పిండి క్రియేటర్ మా రోషన్ బాబే. ఎంత మందికి ఆయిల్ పిండితే స్టేజ్ కి వస్తాడరా, అవార్డు మా బాబుకేరా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. బెస్ట్ కంటెంట్ క్రియేటర్ గోస్ టు రోరింగ్ స్టార్ రోషన్ బాబు. who? రోరింగ్ స్టార్ రోషన్ బాబు. Yes, it's Aryan Ajay. తస్సది అని పిండికి చీపిగా అవార్డు ఏంటి బాబు? వట్టకెళ్తే చేసిన అవార్డు ఇచ్చినా కూడా తప్పులేదు. అదేమా వాడ్రా? ఇది పాకీజా అవార్డు. ఏమి జా? పాకీజా. హీరో హీరో హీరో. హబా వీడు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వీడియో తీయడం ఒకటి. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఎక్స్ట్రా మింగాలరా, ఎందుకంటే కాయలకి ఆ టచింగ్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? చూడరా మన రోషన్ బాబు గురించి హైబ్రద్ పూర్ణ గారు ఎలా మాట్లాడుకుంటున్నారో. నాకెందుకో వాళ్ళ మాటలు చూస్తుంటే తేడా ఉందిరా. ఎవరెవరికి అవార్డు చేస్తున్నారు అసలు? ఎవడండి వీడి? నేను ఎప్పుడు చూడలే. పొట్టకాయ వస్తుందండి. రోషన్ బాబు అంటే నువ్వేనా బాబు? అవార్డు తీసుకొని తిన్నకి ఇంటికి తింగే బాబు. కుదిపి కొమ్మేసి కల్లేసి మెల్లేసి సూపర్. చిటికలే. ఏమన్నా మాట్లాడతారా బ్రదర్? మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడతావులే? ఏంటి బ్రో అంత మాట? మా వాడు మాటలకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా తెలుసా నీకు? బయట కాయలు కోసుకుంటారు అక్కడ. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. ఫస్ట్ గా నన్ను నామినేట్ చేసిన విప్రైట్స్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. ఈ అవార్డు నాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఒక మాట నేను చెప్పొచ్చు అన్న. నిన్నెవరు బాబు ఆపేది? నువ్వు చెప్పు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ తర్వాత నాకు బాగా నచ్చిన యాటిట్యూడ్ మన బిగ్ బాస్ సన్నీ అన్న. అర్థం పద్ధతిలో మాట్లాడతావు నువ్వు. యాటిట్యూడ్. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. నచ్చిన యాటిట్యూడ్ మన బిగ్ బాస్ సన్నీ అన్న. మధ్యలో బిగ్ బాస్ అని ఎందుకు వచ్చాడ్రా? అప్పట్లో బిగ్ బాస్ విన్నర్లే మనోడు కొంచెం సోప్ వేస్తున్నాడు. సోప్ వేస్తే వేసాడు, దాంతో పామేస్తున్నాడు. నిన్ను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. ఈ అవార్డు గెలుచుకున్న ఆనందంలో నెక్స్ట్ మనోడు డైరెక్షన్ లో మూవీ కూడా తీస్తున్నాడంట. అవునా? ఎవరితో? సో ఫ్యూచర్ లో ఏం ప్లానింగ్? నా డైరెక్షన్ ఫీల్డ్ పవన్ కళ్యాణ్ గారితో ఒక్క సినిమా తీయాలని నా లైఫ్ టైం అచీవ్మెంట్. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇంకో కేటగిరీ పెట్టరా. ఫెంటాస్టిక్. ఓకే ఇప్పుడు సెకండ్ కేటగిరీ. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఫీమేల్. ముగ్గురే ఉన్నారేంటి? ఎందుకంటే వాళ్ళ ముగ్గురే స్టార్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి. స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ ఫీమేల్. లెఫ్ట్ సైడ్ ఉన్న అఫ్రిన్ తెలుసు, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పిచ్చి రీల్స్ చేస్తూ ఉంటది. చూసిన డాన్స్ లే, దీని ఇంట్లో ఏమనరా ఏంటి? ఆ రైట్ సైడ్ ఉన్న ప్రేమలతో చిన్ను కూడా తెలుసు, గుడిసెల షార్ట్ ఫిల్మ్ లాంటివి చేస్తది. ఆ మధ్యలో ఉన్న బ్యాడ్ గర్ల్ ఎవరరా? ఎప్పుడు చూడలే, ఎక్కడ వెళ్ళా. ఆ నేమ్ కూడా తేడాగా ఉంది. అప్పట్లో అదే స్టైల్ అని పెట్టుకుని ఉంటది లేరా. ఏం కూడా వీళ్ళిద్దరులానే షార్ట్ ఫిల్మ్ లో డాన్స్ లో లిప్ సింక్ వీడియోలు కూడా చేసేది. అయితే అవార్డు ముగ్గురులో ఎవరికి వచ్చినా బొక్కే అనమాట. అసలు అవార్డ్సే బొక్క. కేటగిరీ స్టార్ట్ చేసేద్దాము. స్టార్ డియో కేటగిరీ. ఈ కేటగిరీలో అసలు నామినీస్ ఉండరా, డైరెక్ట్ అవార్డు ఇచ్చి దొబ్బుతారు. అదేంటి అలా ఏదో ఫార్మాలిటీ కన్నా నామినీస్ పెడతారుగా. మరి అక్కడ ఉన్నది ఎవరు అనుకున్నావు? ఎవరు? నాని పింకీ. సీదా విన్నర్ ని అనౌన్స్ చేసుడే. సో విన్నర్ ని అనౌన్స్ చేయవలసిందిగా హెబా పటేల్ గారిని కోరుకుంటున్నాము. హీరోయిన్ అనౌన్స్ చేసే రేంజ్ కు వెళ్ళారా? అదేంటి అనౌన్స్ చేయకుండా పక్కన ఉన్నవారికి ఇచ్చారు? ఓహో అవార్డు ఇస్తారా? మళ్ళీ గ్రేట్.
అదేంటి అవార్డు కూడా పట్టుకోకుండా అలా ఇచ్చారు. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి నాని జోస్ డెవిల్ క్యూటియా? అగరబత్తి కాదు. ఇవేం పిల్లలకు పేర్లు రా, వాళ్ళ ఇన్స్టా యూజర్ నేమ్లు. ఆ హీరోయిన్ ఎందుకు చదవకుండా తప్పించుకుందో ఎప్పుడు అర్థమైందిరా. పాపరా స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎంత ఆకడుగా ఫీల్ అవుతున్నారో చూడు. Okay, so Stadio కేటగిరీలో నాని జోష్ అండ్ డెవిల్ క్యూటీ. ప్యూర్ నెబ్బా నిబ్బి యూజర్ నేమ్లు. యూజర్ నేమ్లు పెడతా పెట్టుకున్నారు, అక్కడ లిస్ట్ లో కూడా అవే నేమ్స్ పెట్టారు చూడు. ఇదేం కర్మరా దేవుడా. Congratulations. నేను అసలు ఇక్కడ ఎందుకున్నాను, అసలు ఏం చేస్తున్నాను? ఈ నాని జోష్ డెవిల్ క్యూటీ ఏంటి? వీళ్ళిద్దరూ హీరో హీరోయిన్ లా షో అప్ చేసుకుంటూ రావడం ఏంటి? దానికి నేను అవార్డు కూడా ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ గా మా ఫీల్డ్ లో స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన ఫస్ట్ అవార్డ్ మాకు ఇది. ఇదే లాస్ట్ అవార్డు కూడా. అసలు మా కేటగిరీలో మాకు చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. మేము విన్ అవుతామో అవ్వమో అని చాలా టెన్షన్ పడ్డాం. కాంపిటీషన్ అసలు నామినేషన్ లేకుండా డైరెక్ట్ అవార్డు మీకు ఇచ్చేసారు కదా. ఇంకెక్కడ ఉంది కాంపిటీషన్? స్క్రిప్ట్ మర్చిపోయింది అనుకుంటా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. బట్ ఈ అవార్డ్ తీసుకునేది ఫస్ట్ అవార్డ్. నాకు హ్యాపీ టీయర్స్ కూడా వస్తున్నాయి. మీరు ఏడవకండి అక్క, మీరు ఏడిస్తే బయట మీ ఫ్యాన్స్ తట్టుకోలేరు. జూనియర్ హీరో ఇన్ఫ్లుయెన్సర్. విచిత్రమైన కేటగిరీల పేర్లు పెట్టుకుని అవార్డ్స్ ఇచ్చి బాగా చెప్తున్నారు. కానీ అండి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, కేసీఆర్, మహేష్ బాబు అని మనం అనుకోలే, లేదు వాళ్ళే అనుకున్నారు. ఈడు జూనియర్ కేసీఆర్ అని ఎవరు చెప్పాడ్రా? ఆడే చెప్పాడు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. అరే పాపం రా, ఇంకా హీరోయిన్ పక్కన ఉందని కూడా ఇలా పట్టుకుని పోజ్ చేస్తున్నాడు చూడు. అలా పక్కకు తిరగగానే అయ్యయ్యో సానుభూతి వద్దురా. Junior KCR, first of all, thank you to all for winning me here, and it's very honor moment. ఇంగ్లీష్ ఏంట్రా? అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, హాల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. అతి వినయం దూరత లక్షణం. అండ్ ఈ రోజు నేను ఈ స్టేజ్ మీద ఇలా మైక్ పెట్టుకుని ఇలా అవార్డు పట్టుకుని అయన్నొద్దు, పాయింట్ కి రా. దీన్ని ముగించే ముందర ఒక చిన్న కేసీఆర్ డైలాగ్. ఇప్పుడు వీడు చెప్పే డైలాగ్ వినాలా? తప్పదు. ఎవడండి రౌడీ, ఎవడండి రౌడీ, అమాయకుల్లాగా గొర్రెల్లాగా మనం భరిస్తే రౌడీ. బే సెట్ అవ్వాలి, ఈ డైలాగ్ తీసి వేరే డైలాగ్ పెట్టరా. వాడొక పిచ్చి కుక్క అయితే కాల్చేస్తా, వాడొక పేడ పురుగా అయితే పిసికేస్తాను, వాడొక చెడ పురుగా అయితే నలిపేస్తాను. ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్, పెద్ద యాక్షన్ హీరో. హాయ్, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? ఐ యామ్ జిగురు జింగానియా. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి ఈ స్టేజ్ వరకు రావడం? ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది ఆవిడ అడుగుతారేంటి? మమ్మల్ని అడగని డైలీ ఇన్స్టాలో రోతం చూసి 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 చూడలే చచ్చిపోతున్నాను ఇక్కడ. సో ఎప్పుడైనా అనుకున్నారా ఈ స్టేజ్ వరకు వస్తా అని? అనుకోలేదు. మీరేంటి బొక్క, మేమే అనుకోలేదు. యాక్చువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. టిక్టాక్ వచ్చిందా 2016 లో కదరా? అప్పుడు ఆమె చిన్నపిల్లలే. ఇంకిదే లాస్ట్ కేటగిరీ. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఆ లాస్ట్ కేటగిరీ ఏదో పెట్టేస్తే నేను ఆ మూలకెళ్ళి పిసుక్కుంటా. సో ఏ నామినీస్ లో మీరు నామినేట్ అయ్యారు? రైజింగ్ స్టార్ ఫీమేల్ కేటగిరీ. అగరబత్తి కాదు. స్మాల్ ఏజ్ లోనే యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ యాక్టివిటీస్. సో అటు స్టడీస్ ని క్యారీ చేస్తూ ఇటు ఈ ఫీల్డ్ ని బ్యాలెన్స్ చేస్తున్నావు. హౌ యూ ఫీల్ యాక్చువల్లీ? స్టడీస్ ని క్యారీ చేస్తున్నారా? అప్పుడప్పుడే ఇంటర్ఫీల్ అని చూసానే. ఐ కెన్ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. నైస్, బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో నువ్వు నీ ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటావు? అండ్ ఇంత టైం తీసుకొని మాకు ఓట్స్ వేసి నన్ను స్టోరీలో ట్యాగ్ చేస్తారు, నాకు నా మీద ఎడిట్స్ చేస్తారు, అండ్ ఇవన్నీ. ఓహో, ఓట్స్ స్టోరీలో ట్యాగ్లు ఎడిట్లు కూడా చేస్తారా? ఈ మధ్య చొక్కల ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉందరా. ఎప్పుడో 2022 లో వచ్చిన లవడల అవార్డ్స్ చూపించి వీళ్ళకి కూడా అవార్డ్స్ ఇస్తారు అనుకునేలా చేసావు. ఇంకా నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. ఈ వీడియో నచ్చితే ఒక 15K లైక్స్ చేసాను మామ. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక 90K చేసండి. వీక్ లో ఒక వీడియో పెడతా. నేను నమ్మను. మీరు చెయ్యండి మామ, వీక్లీ పక్కా పెడతా. అవునరా, రోషన్ బాబుకి అవార్డు ఇచ్చారు కదా, అవార్డుతో ఏం చేస్తూ ఉంటాడంటో? ఆడు కొత్తలో పెట్టుకుంటాడు రా, మనకు అవసరమా? రోలింగ్ స్టార్ రోషన్ బాబు.